news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ అండి, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 40 to 60 డేస్ కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే ఈ చాలాసార్లు చెప్పున్నాను, ఎందుకు నేను పదే మనీ మేనేజ్మెంట్ అంటే అందులో చాలా చూడండి, కొన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి వస్తుంది. వాళ్ళు ఎలా మనీ మేనేజ్మెంట్ చేస్తున్నారు, అలాగే మనం కూడా ఆ మనీ మేనేజ్మెంట్ చేస్తే అందులో మనం కూడా కొద్దిగా సక్సెస్ అవ్వగలం. అది ఇట్ ఈస్ ఎ కామన్. మన స్టాక్ మార్కెట్లో ఉన్నామంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటేనే మనము ఇక్కడ సక్సెస్ అవ్వగలం. సో ఇది ఒక పెద్ద ఓషన్. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది, దిగుతుంది, ఎన్నో జరుగుతూ ఉంటుంది. అన్నిటికీ ఆ మనీ అనేది మేనేజ్ అవ్వాలి. తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మడం. ఇది ఇప్పుడు మనం వచ్చి ఒక 40 to 60 డేస్లో నేను కొన్ని స్టాక్స్ చెప్తాను. చూడండి, మనం ఎప్పుడు 3 కేటగిరీస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి. ఇంకొకటి వచ్చి బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవ్ చేయండి. లేదంటే మరొకటి వచ్చి పార్ట్గా ఒక 50-60% ఒక రేంజ్లో కొనమంటాను. మరొకటి ఇంకొక 40% ఎక్కడన్నా ఒక రేంజెస్లో చెప్తాను. అది మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. అది ఇప్పుడు మొదటి స్టాక్ నహర్ పాలీఫిలిమ్స్, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 355 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు 355 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 493 రూపాయలు మొదటి టార్గెట్, 620 రూపాయలు రెండో టార్గెట్, 821 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 250 రూపాయలు స్టాప్ లాస్. నహర్ పాలీ ఇది వచ్చి 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 875 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇది ఒక స్మాల్ క్యాప్. తర్వాత మరొక స్టాక్ వచ్చి మోల్డ్ ప్యాకేజింగ్స్, మీ అందరికీ తెలుసు. MOLDTK PAC ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 696 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 700. ఇక్కడ ఏం చేస్తారంటే 696లో ఒక 70% కొనుక్కోండి. 70%. మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 670 ఆ రేంజ్ వస్తే ఒక 30% అక్కడ కొనుక్కోండి. టార్గెట్ వచ్చి 747 రూపాయలు మొదటి టార్గెట్, 821 రూపాయలు రెండో టార్గెట్, 939 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 604 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2314 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మనము 30వ వర్క్షాప్ మనం జరుపుతున్నామండి చెన్నైలో, ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్. ఇది వచ్చి మనము ఇంతకుముందు ఒక 2 స్ట్రాటజీస్ నేర్పించేవాళ్ళం. ఇప్పుడు 3వ స్ట్రాటజీ కూడా మనం నేర్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇట్స్ అల్టిమేట్. మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఎలా చెప్పాలంటే షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. ఇంకోటి వచ్చి లాంగ్ టర్మ్ 3 to 5 yearsలో మీరు ఒక స్టాక్ని ఎక్కడ ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అనేది నేర్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి మనం చెన్నైలో జూలై 19 and 20 ఇది 30వ బ్యాచ్ మనం జరిపేది ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు.
అది తర్వాత ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం కాంటాక్ట్ చేయాలి. మరొక స్టాక్ వచ్చి ఎంఎంటీసీ. చూడండి, ఎంఎంటీసీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 73 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబౌవ్ 90 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 90 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 128 రూపాయలు మొదటి టార్గెట్, 169 రూపాయలు రెండో టార్గెట్, 234 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 50 రూపాయలు స్టాప్ లాస్. 11,036 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మానక్ష్య కోట్ మీ అందరికీ తెలుసు. MANAKCOAT ఇది ఎన్ఎస్సి కోడు. ఇది వచ్చి ఇప్పుడు 126 ఉంది. ఇక్కడ 60% బై చేయ 60% ఇక్కడ బై చేయండి. బ్యాలెన్స్ ఏదైనా దిగిందంటే 119 రూపీస్లో బ్యాలెన్స్ 40% బై చేయండి. టార్గెట్ రాకముందు చెప్తున్నాను. అది వన్స్ టార్గెట్ వస్తే, ఫస్ట్ టార్గెట్ వస్తే ఇక స్క్వేర్ అప్ చేసుకోండి, క్లోజ్ చేసుకోండి ఈ 60%ని. టార్గెట్స్ వచ్చి 138 చిన్న స్టాక్స్. ఇది 138 మొదటి టార్గెట్, 165 రెండో టార్గెట్, 207 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 87 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది వచ్చి 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి 4 స్టాక్స్ చెప్పున్నాను. నహర్ పాలి, మౌల్పాక్, ఎంఎంటీసీ, మానక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్. తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్యూర్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్స్. అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి మహారాష్ట్ర స్కూటర్. చూడండి, మహారాష్ట్ర స్కూటర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 14,330 ఉంది. ఇక్కడ వచ్చి మనము ఒక 70% బై చేసేసుకోండి. దీని యొక్క టార్గెట్ మిగతా 30% వచ్చి ఏదైనా దిగిందంటే డిప్ వస్తే 13,910లో ఒక 30% బై చేసుకోండి. అయితే ఇప్పుడు 14,303లో 70% బై చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 15,915, 17,972, 21,248. స్టాప్ లాస్ వచ్చి 11,980. ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత స్క్వేర్ అప్ చేసేయండి. సో బెస్ట్ 16,340 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన వెబ్సైట్లో గత 29 వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. వాటి డీటెయిల్స్ క్లియర్గా ఉంటుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.